తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. నిత్యం పోలీసులు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు లేకుండా సరైన బిల్లులు చూపకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 4 కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ పెద్ద ఎత్తున డబ్బు సంచులు బయటపడుతున్నాయి. అక్రమంగా సొమ్ము తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2 కోట్ల నగదును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్మును 2 వ్యక్తులు రాజమండ్రికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఎంపీగా పోటీ చేస్తున్న ఒక నేతకి చెందిన డబ్బుగా గుర్తించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో హవాలా ముఠాకు చెక్ పెట్టిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకుని 26 లక్షలు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట దగ్గర ఓ కారులో తరలిస్తున్న 48 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మొత్తం సొమ్మును సీజ్ చేశారు. ఈ నగదు ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ చెక్పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా 32 లక్షల రూపాయలు బస్సులో తరలిస్తూ ఉండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాజా జమీల్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, తిరుపతి అనే వ్యక్తి నుంచి 2 లక్షలు, రవీందర్ అనే వ్యక్తి నుంచి 98,000 సీజ్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తకోటలో 72 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి ₹1 కోటి తెచ్చిన డాక్టర్ రవితేజ ఇందులో 28 లక్షలను స్థానిక నాయకులకు అందజేశారని, మిగిలిన డబ్బుతో ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నగదుతో పాటు రవితేజను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు బైక్పై 2 వ్యక్తులు తీసుకెళ్తున్న 4 లక్షలు పట్టుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటిదాకా 90,71,00,000 నగదు, 91 కేజీల బంగారం, 256 కేజీల వెండితో పాటు 17,528 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఐటీ శాఖ తనిఖీల్లో 4,68,00,000 రూపాయలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ పెద్ద ఎత్తున డబ్బు తరలించేటప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.